తెలంగాణలో దోస్తి, ఆంధ్రాలో కుస్తీ. వైసీపీ అధినేత జగన్ పొలిటికల్ స్ట్రాటజీ ఇదేనా? సిద్ధాంతపరమైన స్పష్టత లేకుండా కేసుల భయంతోనే జగన్ జాతీయ పార్టీని అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తున్నారా? లౌకికవాదమని నమ్మి ఓట్లేసిన ముస్లిం, క్రైస్తవ మైనారిటీలను ఢిల్లీ పెద్దల చదరంగంలో పావులుగా వాడుకుంటున్నారా? రాష్ట్ర ప్రయోజనాల కోసం లొంగిపోయామని కలరంగిస్తున్న జగన్ ఇప్పటికైనా తన ముసుగు తొలగించి బీజేపీతో ఉన్న బంధాన్ని ప్రజల ముందు నిర్మోహమాటంగా ఒప్పుకోగలరా? లేక ఈ అస్పష్ట రాజకీయం వైసీపీ పతనానికి దారి తీయక తప్పదా? మొత్తంగా జగన్ మార్కు రాజకీయం విశ్వసనీయతను కోల్పోతోందా? బీజేపీ అంశంలో జగన్ అవలంబిస్తున్న వైఖరి మొదటి నుంచి వివాదాస్పదంగానే ఉంది. ఆయన అక్రమ సంబంధాన్ని నడుపుతున్నారని ఎన్ని విమర్శలు వచ్చినా లెక్క చేయలేరు. బీజేపీతో కలిసి ఉన్నామంటారు, అలాగే ప్రచారం చేసుకుంటారు, కానీ బయటకు మాత్రం చెప్పరు. జగన్కు నిజంగానే రాజకీయ దమ్ము ధైర్యం ఉంటే తాము బీజేపీతోనే ఉంటామని, ఆ పార్టీతో పొత్తుకు సిద్ధమని బహిరంగంగా ప్రకటించాలని, లేదంటే తాము ఆ పార్టీ సిద్ధాంతాలను, కేంద్ర విధానాలను వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేస్తూ ప్రత్యక్ష యుద్ధానికైనా సిద్ధం కావాలని కొందరు విశ్లేషకుల నుండి వినిపిస్తున్నారు మాట. ఇటీవల కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలపై వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా భారీ ఆందోళనలు, నిరసనలు చేపట్టింది. రాష్ట్ర ప్రజల పక్షాన పోరాడుతున్నట్లు కలరింగిస్తూ వీధులకి వచ్చిన వైసీపీ నేతలు ఆశ్చర్యకరంగా ఎక్కడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేరు కానీ, కేంద్ర ప్రభుత్వ విధానాలను కానీ గట్టిగా తప్పుపట్టలేదు. కేవలం ధరలు పెరిగాయంటూ రాస్తారోకోలు చేయడం వెనుక ఉన్న అంతరార్థం స్పష్టంగానే కనిపిస్తోంది. రాష్ట్రంలో తాము బీజేపీకి వ్యతిరేకమనే సంకేతాలు పంపుతూనే ఢిల్లీ పెద్దలు నొచ్చుకోకుండా జాగ్రత్త పడడం జగన్ మార్కు ద్వంద్వ నీతికి అద్దం పడుతోంది. ఈ తరహా రాజకీయ నాటకాలు ప్రజలను ఎంతమాత్రం నమ్మించలేవు. జగన్ ఇలా వ్యూహాత్మకంగా వ్యవహరించడం వెనుక ఉన్న ఏకైక బలహీనత ఆయనపై ఉన్న సిబిఐ, ఈడీ అక్రమాస్తుల కేసులు. మోదీ, అమిత్ షాల ఆశీస్సులు ఉంటే తనను ఎవరూ ఏమీ చేయలేరని, కేసులు ముందుకు పడకుండా కాపాడుకోవచ్చనే ఏకైక ఎజెండాతోనే ఆయన రాజకీయం సాగుతుందనేది బహిరంగ రహస్యం. ఇటీవల బీజేపీ నేతలు సైతం జగన్ జైలుకు వెళ్లడం ఖాయమంటూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్నా వైసీపీ అగ్రనాయకత్వం నుంచి గట్టి కౌంటర్ రాకపోవడమే ఈ బలహీనతకు నిదర్శనం. చట్టం నుంచి, విచారణల నుంచి తప్పించుకోవడానికి జాతీయ పార్టీని అడ్డం పెట్టుకోవడం పాలకుడిగా ఆయన వైఫల్యాన్ని, రాజకీయ దివాళా కోరుతనాన్ని చూపిస్తోంది. రాష్ట్రంలో ముస్లిం, క్రైస్తవ మైనార్టీ ఓట్లు ఆయనకే వేస్తారు. కాంగ్రెస్ను కాదని ఆయన వెంటే ఉంటున్నారు. గెలిచిన 4 సీట్లు వారి వల్లే గెలిచారు. అయినా పార్లమెంట్లో మాత్రం ఎన్డీఏ బిల్లులకు బేషరతుగా మద్దతు పలికిన చరిత్ర వైసీపీది. ఒకవైపు అధికార కూటమిలో చిచ్చు పెట్టడానికి బీజేపీ అంశాన్ని వాడుకుంటూనే, మరోవైపు ఢిల్లీలో అదే బీజేపీతో అంతర్గత స్నేహం కోసం తాపత్రయపడడం, నమ్ముకున్న ఓటర్లను నిలువునా ముంచడమే. ఈ తిమ్మిని బమ్మి చేసే రాజకీయం వల్లే వైసీపీ తన విశ్వసనీయతను పూర్తిగా కోల్పోతుంది. రాజకీయాల్లో ఏ పార్టీకైనా సిద్ధాంతపరమైన స్పష్టత ఉండాలి. ఇక పక్క రాష్ట్ర ప్రయోజనాల కోసం ఢిల్లీకి లొంగిపోతున్నామని చెబుతూ మరోపక్క రాజకీయ రక్షణ కోసం మోకరేలడం లౌకికవాదం అనిపించుకోదు. జగన్ రెడ్డి ఇప్పటికైనా తన ముసుగును తొలగించి బీజేపీతో తనకున్న బంధమేమిటో ప్రజల ముందు నిర్మోహమాటంగా ఒప్పుకోవాలి. లేకపోతే అటు లౌకికవాదాన్ని నమ్మి ఓటేసిన మైనారిటీల విశ్వాసాన్ని కోల్పోవడంతో పాటు ఇటు ఢిల్లీ పెద్దల వ్యూహాత్మక చదరంగంలో వైసీపీ ఒక పావుగా మిగిలిపోయి రాజకీయంగా మరింత పతనం కావడం ఖాయం. ఈ విషయమంతా అయిపోయాక గుర్తిస్తే ప్రయోజనం ఉండదు.